దాని వరకు షెడ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్టింగ్ లో చాలా పెద్దదే భారీగా భారీ ముందు చేసినట్టు ప్లాన్తో అసలు ఐడియా ఎలా వచ్చింది? కొద్దిగా మామూలుగా ఫస్ట్ నుంచి నా డిగ్రీ నుంచే ఉంది ఇలా చేయాలని తిరుగుతూ ఉండేది. తర్వాత ఒక 2 ఇయర్స్ జాబ్ చేశాను. జాబ్ జాయిన్ అయినప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఇలా చూస్తా ఖాళీ టైంలో చూస్తా ఉన్నాను. ఒక 2 ఇయర్స్ తర్వాత జాబ్ నాకు సాటిస్ఫై అనిపించలేదు. తర్వాత మనం ఏదో ఓన్గా చేసి ఎవరన్నా మనం పెట్టుకొని మనం ఒకరికి పని కల్పించుకుంటుంటుందని తీసుకొని స్టార్ట్ చేశాను. ఓన్ మనీతోనే స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత ఈ దూడలు అవి తీసుకురావడం జరిగింది. ఈ షెడ్ కాస్ట్ వచ్చి 14 లక్షలు పడింది. కానీ చెప్తే ఎవరు నమ్మడం లేదు. 14 లక్షలు 14 లక్షలు. ఎంత పొడవు ఎంత వెడల్పు? పొడవు వచ్చి 100 అడుగులు పొడవు, వెడల్పు వచ్చి 40 అడుగులు. ఒక సైడ్ 20, ఒక సైడ్ 24 పడతాయి దీంట్లో. మధ్యలో వచ్చి మిడిల్లో వచ్చి ఒక 15 పడతాయి మనం కట్టేసుకుంటాం. దానికి సపరేట్గా ఉంటుందని, ఫ్రీగా ఉంటుందని నైట్ టైం బయట పక్క, మార్నింగ్ టైం షెడ్లో హీట్ కాకుండా ఉంటుందని ప్లాన్ చేసుకున్నాను. పర్వాలేదు, బాగానే ఉంది. ఈ షెడ్ హైట్ హీట్ వస్తుంది. షెడ్ హైట్ మెయిన్, ఎవరైనా షెడ్ వేసే పని అయితే 12 ఫీట్లు పెట్టాలి. నేను ఈ షెడ్లో ఏదైనా నాకు మైనస్ ఉందంటే షెడ్ హైట్ తగ్గియడమే. నేను 11 అడుగులు పెట్టాను. 11 పెడితే అడుగు కిందకి పైన జరిగింది. సీలింగ్ వేసే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఫిట్టింగ్స్ కరెక్ట్గా రావడానికి ఒక అడుగు కిందకి తగ్గించారు. కింద సీలింగ్ వేస్తాం కదా, దానికి వచ్చి 1.5 అడుగు పైకి లేదు. పైన అడుగు కింద 1.5 బేలుగా 9.5కి వచ్చిన అడుగు. అక్కడ కొద్దిగా హీట్ ఎక్కువ వస్తుంది అనమాట. హైట్ ఉంటే బాగుంటుంది. షెడ్లకి ఫ్యాన్లు ఏదైనా చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఫ్యాన్లు ఈ తోగలతో కొట్టినప్పుడు కొద్దిగా తగులుతున్నాయి. అది కూడా ఒక మిస్టేక్ అనమాట. ఏదైనా ఫ్యాన్ తగిలితే పర్వాలేదు, ఊడిపోయింది గడ్డ కొట్టినప్పుడు ఏదైనా ఇదవుతుంది అనమాట. షెడ్ హైట్ కొద్దిగా డిసడ్వాంటేజ్ నాకు. అంతా బాగుంది. ఆవులు ఏంటంటే కొద్దిగా జంకుతున్నాయి షెడ్లో. ఈ షెడ్ ప్లానింగ్ వచ్చేసరికి మనకి మామూలుగా ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ అంటారు. అంటే మనకి ఎక్కువగా ఎయిర్ వచ్చేదానికి, సన్లైట్ వచ్చేదానికి దానికి ఆ ప్లానింగ్స్, ఈ షెడ్ ప్లానింగ్ ఎవరు ఇచ్చారు? మనకి షెడ్ ప్లానింగ్ అంటే నేను ఒక 2-3 దగ్గరలు చూశాను. వర్షాల సీజన్ వచ్చేలాగే ఇలా వస్తుంది అనమాట. నార్త్ సౌత్ వస్తుంది, ఇలా పుడుతుంటాయి అనమాట. అందుకేంటంటే ఇలా వేసామనుకో వర్షం కొద్దిగా తగ్గుద్ది మనకి కొట్టేటప్పుడు గాలి అది తక్కువ ఇది అవుతుంది అనమాట. మొత్తం పరమడా తూర్పు పోయేదానికంటే గాలి వర్షం టైంలో లోపలికి వచ్చేదానికి అవకాశం ఉంది. ఇటానుకో ఆపోజిట్లో ఉంటే వర్షం లోపలికి వచ్చేదానికి తక్కువ అవకాశం ఉంది. అందుకోసంతో చూసుకొని నేను ఇది వేసాను అనమాట. అంతే. వాటర్ మటుకు మీరు ఎవరైనా కూడా వాటర్కి సంబంధించి ఖచ్చితంగా ఒక తొట్టు అనేది అమర్చుకోవాలా. మీరు నేను బోర్ కూడా వేయించున్నాను బయట. కానీ ఒక తొట్టు ఉంటే కరెంట్ లేనప్పుడు ఏదైనా సేవ్ చేసుకొని మనము లోపలికైనా ఓన్గా మ్యాన్ పవర్తో అయినా క్లీన్ చేసుకునేదానికి బాగుంటుంది. దానికోసంగా నేను పెద్ద తొట్టి ఒకటి 20 అడుగులు తొట్టి కట్టించాను. అక్కడ 10 అడుగులు వెడల్పు, పొడుగు 10 అడుగులు వెడల్పు, 20 అడుగులు మొత్తం అది ఒకటి కట్టించాను. దాంట్లో ఏంటంటే నీళ్ళు స్టోరేజ్ అవుతుంది, దాంట్లోకి వచ్చేస్తాయి. దాని నుంచి మనం వాడుకునే దానికి ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి దానికి ఒక మోటార్ ఫిట్ చేశాను. ఒకవేళ బోర్లో ఏదైనా మోటార్ ఏదైనా ఇబ్బంది ఒకటి ఖరాబ్ అయినా ఇంకోటి రన్నింగ్లో ఉండేదానికి 2 మోటార్లు పెట్టుకున్నాను. పెట్టుకు ఒక మోటార్ పెట్టాను. మామూలుగా డైరెక్ట్గా ఒక బోర్ నుంచి ఒక మోటార్ పెట్టుకున్నాను. దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి అనమాట. ఎందుకంటే కరెంట్ పోయినప్పుడు తొట్టులో నీళ్ళు ఉన్నాయి అనుకో, మనం మ్యాన్ పవర్తో తీసుకొచ్చి క్లీన్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. దగ్గరలో ఉండాలి తొట్టు కూడా. తొట్టు లేదనుకో, కరెంట్ పోయింది, వాటర్ లేవంటే నా వర్కర్ ఏం చేస్తుంటే అలాగే వదిలేస్తాడు గలీజ్గా. అది లేకుండా చేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. ఇప్పుడు వీటికి మనకి పశువులకి గడ్డేసేదానికి ఇది కానీ దానా కూడా దీంట్లోనే వేస్తారా? దాంట్లోనే చాపింగ్ చేసిన గడ్డి తీసుకొచ్చి దీంట్లో పోసేస్తాం గాడిలో. అది ఏమి ఉంచకుండా తినేస్తాం. ఏదైనా మిగిలిన మటుకు మార్నింగ్ టైం మనం ఇది తీస్తాం కదా, గడ్డి పేడ ఎత్తుతాం కదా, ఆ పేడ ఎత్తినప్పుడు ఏదైనా లోపల వేస్టేజ్ ఉంటే అది మొత్తం తీసి బయట శుభ్రంగా నీట్గా తీసేస్తే మళ్ళీ రోజు పోసుకోవచ్చు. మళ్ళీ 10 గంటలు పెట్టారన్నా హైట్ వచ్చి 2 అడుగులు పెట్టాను. వెడల్పు వచ్చి 1.5 అడుగు పెట్టాను. లోతు 1 అడుగు, 2 అడుగులు అంటే మధ్యలో 2 అడుగులు పెట్టిన తర్వాత 1 అడుగు హైట్ లోపల బూట్ చేసాం అనమాట. బూట్ చేసి 1 అడుగు 1.5 అడుగు వచ్చేటట్టు పెట్టాం. 2 అడుగులు. ఇదైతే బాగా సెట్ అయింది పశువులకి మేత తినేదానికి. ఈ ఫ్లోరింగ్ బాగా వేస్తున్నారు ఇక్కడ, కాకపోతే కొద్దిగా నునుపు అనిపిస్తుంది. సో దీనికి ఎలాగా బేల్దారులను ఏమన్నా అడిగారా, లేకుంటే ఎక్కడన్నా బయట చూసారా? నేను బయట చూశాను. వాళ్ళ దాని మీద బెటర్గా ఉండడానికి ఫస్ట్ మామూలు కంకర వేసి వేయించాను. తర్వాత దాంతో మిక్సర్, తర్వాత బెడ్ కంకర అని లావు ఉంటుంది,
దాన్ని వేసి మిల్లర్ చేత వేయించాను. వేయించిన తర్వాత కొద్దిగా అప్ అండ్ డౌన్లు అనిపించింది నాకు, వాటర్ నిలబడడం అది జరిగింది. తర్వాత ఏం చేశాను, ఒక 3 డేస్‌లోనే గమనించా అది కూడా. లేకుండా ఉంటే వేసినా కూడా మనకి ఇదయ్యేది కాదు. 3 డేస్‌లోనే గమనించి అప్పుడు బర్రెలు తీసుకురాలేదు కాబట్టి నేను వాటర్ బట్టి తడిపేటప్పుడు అక్కడక్కడ నిలబడడం స్టార్ట్ చేసింది. ఓహో! ఇది ఇలా నీళ్ళు నిలబడుతున్నాయి. రేపు ఏదైనా మనం బర్రెలో వేసిన పాస్ అవన్నీ ఉత్సాన్ని దాని మీద ఉంటాయి కదా ఆ వాటరు, ఇబ్బంది అవుద్ది, ఇన్ఫెక్షన్లు వస్తాయని చెప్పి చిప్స్ ఉంటుంది. కంకర్‌లోనే చిప్స్ అనేది ఒకటి ఉంటుంది. సన్నయి. సన్న చిప్స్. దాంతోటి మళ్ళీ ఫ్లోరింగ్ లాగించాను అనమాట. అది 3 స్టెప్స్ అయినాయి. నాకు ఈ 100 అడుగులకి మొత్తం స్క్వేర్ 40 ఇంటూ 100 అడుగుల స్క్వేర్ ఫీట్‌కి ఈ కంకర ఏయించడానికి 3.5 లక్షలు అయింది. 3.5 లక్షలు ఇసుక అయితే అందులో మళ్ళీ నా సొంత ట్రాక్టర్ ఉంది. సొంతగానే ట్రాక్టర్‌తోనే తెచ్చుకున్నాను. ఇసుక తెచ్చుకున్నాను. సిమెంట్ కట్టలు తెప్పించుకున్నాను. దాంట్లో బాడుగలు తెప్పించుకుంటా కూడా అయినా కూడా నాకు దీనికి మటుకు కాస్ట్ వచ్చి 3.5 లక్షలు అయింది. 3,40,000 దాకా అయినాయి. అయినా కొద్దిగా స్టాండర్డ్‌గా ఉంది. ఇక ఎప్పటికైనా నాకు దీని మటుకు ఫ్లోరింగ్ మటుకు ఇబ్బంది ఖరాబ్ అయ్యేది కానీ, ఇబ్బంది అయ్యేది కానీ ఏం మటుకు బాగుంటదనమాట. ఏందంటే అంత క్వాలిటీగా చేపిచ్చా. కంకర మటుకు 3 లేయర్లు ఏపిచ్చా. ఫస్ట్ కంకర బరిపిచ్చా. పెద్ద కంకర ఉంటది. దాంట్లో బెడ్ కంకర అని ఇంకొక స్టేజ్ ఉంటది. దాని మీద సిమెంట్‌తో పోపిచ్చాననమాట. తర్వాత మళ్ళీ చిప్స్ ఉంటది. ఆ చిప్స్ తోటే సిమెంట్ కలిపి పోయించడం వల్ల కొద్దిగా నునుపుంది. వాడడం వల్ల ఏంటంటే రఫ్‌గా వచ్చేసింది. ఫస్ట్‌లో గాని చూసింటే అసలు మీరు మనుషులు పడిపోతారు దీని మీద, పశువులు ఇదైపోతాయన్నారు. కానీ ఇప్పుడొచ్చే వాడకం వల్ల ఏంటంటే ఇది స్టిఫ్ అయిపోయింది. జారడం గాని, ఏం చేయడం గాని లేదు. బాగుంది. పర్వాలేదు దీని వరకు. ఈ పశువుల మ్యాట్లు కూడా తీసుకొచ్చున్నారు కదా! ఆ! ఈ మ్యాట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ అవేమన్నా మ్యాట్ ఉపయోగపడుతున్నాయా? కంపల్సరీగా ఆవులకి ఏందంటే గిట్టలు, బర్రెలకి మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే గిట్టలు అరిగిపోతున్నాయి గచ్చు మీద. ఆ గిట్టలు అరిగిపోయేది అరిగిపోయి అవి కాళ్ళు ఎత్తేది, కాళ్ళు నొప్పులకి బాధపడతా ఉంటాయి. పాలు తగ్గడం అలా గమనించాను నేను ఫస్టు. అందుకోసంగా 2 మ్యాట్లు తీసుకొచ్చా. ఆ 2 మ్యాట్లు తీసుకొచ్చి ట్రైలేసాను. వాటి వల్ల గిట్టలు అరిగిపోవడం ఆగిపోయినాయి ముందు ఆవులకి. ఇక ఇప్పుడేందంటే నెక్స్ట్ నా కాడ కొద్దిగా అమౌంట్ తక్కువగా ఎల్డింగ్ లేదు కాబట్టి ఆ అమౌంట్ చూసుకొని మొత్తం ఆ ఫ్లోర్ వరకు బర్రెలు కట్టేది. ఒక పూట నైట్ పూట ఎక్కువ టైం ఉండేది అక్కడే కాబట్టి మార్నింగ్ పూట ఎక్కువ టైం ఆడే ఉండేది కాబట్టి 10 నుంచి సాయంత్రం 6 దాకా వాడికి ఖచ్చితంగా మ్యాట్‌లేయాల. లేదంటే కింద ఈ పాదాల దగ్గర అరిగిపోయి నొప్పులకి, చీము పట్టడం, ఇన్ఫెక్షన్ చేరడం వల్ల వాటికి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫ్లోరింగ్ ఏపిచ్చామైతే 2 స్టెయిర్‌లేసినా, మూడో స్టెయిర్ ఏయకపోయినా బెడ్ కంకర మామూలు చిప్స్ తగిలిచ్చినా కంపల్సరీగా మ్యాట్లు వాడండి. మ్యాట్లు వాడడం వల్ల చానా ఇది ఉపయోగాలు ఉన్నాయన్నమాట. పొదుగువాపులు రావు. మనం ఏందంటే ఫ్లోరింగ్ మీద గతుకులు ఉండడం వల్ల అక్కడక్కడ పేడ ఆగిపోద్ది పుట్టినప్పుడు కూడా. అదేంటంటే ఈ మ్యాట్లు ఉండడం వల్ల క్లియర్‌గా పూర్తిగా క్లీన్ అయ్యి బయటకు వచ్చేస్తుందన్నమాట. దానివల్ల ఎటువంటి పొదుగాపులు రాకుండా ఉంటాయి. వాటికి ఒత్తిడి కాకుండా, పొదుగులు కూడా ఒత్తిడి కాకుండా కొద్దిగా మెత్తంగా తగిలి బాగుంటాయన్నమాట. చున్నులు లావు రాకుండా, పొదుగువాపు రాకుండా ఉపయోగపడతాయన్నమాట మ్యాట్ల వరకి. మ్యాట్లు అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్నా? మనకి ఆ ఇక్కడ దగ్గరలో మ్యాట్లు ఉన్న నెల్లూరులో అట్లా. ఇక్కడ ఏం లేదు. కాకపోతే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి నవతల పంపిస్తా అన్నారు. హ్మ్. కానీ నేనేంటంటే ఫస్ట్ టైము హైదరాబాద్‌కెళ్ళినప్పుడు ఎర్రగడ్డ మార్కెట్ దగ్గర చూశాను. చూసి రెండోసారి వచ్చేటప్పుడు అక్కడ తీసుకొచ్చాననమాట. హైదరాబాద్‌లోనే తీసుకొచ్చాను. మార్కెట్‌కి సెకండ్ హ్యాండ్ వాడేసినవి వస్తుంటాయనమాట. వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. 2 తీసుకున్నాను. ఒక్కోటొచ్చి 1800 పడింది. ఇప్పుడైతే 2400 అంట. నేను తీసుకొని కూడా 2 ఇయర్స్ అయింది కాబట్టి పర్వాలే. అప్పుడు 1800కి ఇచ్చారు. అవి వాడడం వల్ల ఏంటంటే పొదుగువాపులు రాకుండా ఉంటాయి. గిట్టలు అరిగిపోకుండా ఉంటాయి మెయిన్. గచ్చు మీద ఏమన్నా కొనుక్కునే దగ్గర స్కిడ్ అయినప్పుడు కాళ్ళు జారడాలు గానీ, అవైతే కంపల్సరీగా ఏం లేకుండా ఉంటాయి. జారిపోకుండా ఉంటాయి. బాగుంటాయి.